యూజీసీ మాత్రం స్ట్రిక్ట్గా చెప్పింది. 2009లోనే రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. యూజీసీ కంటే ముందే 2006లో భారతదేశంలో రాఘవన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. తర్వాత 2007లో లింగ్డో కమిటీ వేశారు. ఎన్ని కమిటీస్ ఉన్నా, ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి భారతదేశంలో యథేచ్ఛగా ర్యాగింగ్ జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల డేటా చూసుకుంటే కనుక యూజీసీ హెల్ప్ లైన్లో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ హెల్ప్ లైన్లో ఎన్ని కేసులు యాక్చువల్గా అఫీషియల్గా రిజిస్టర్ అయ్యాయి అంటే గత 10-15 సంవత్సరాలుగా యూజీసీ హెల్ప్ లైన్ నెంబర్లో అఫీషియల్గా ఎన్ని ర్యాగింగ్ కేసెస్ కంప్లైంట్స్ బుక్ అయ్యాయి అంటే దాదాపు 8,000. అంటే 8,000 కేసులు గత 10 సంవత్సరాలు బుక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, సూసైడ్ చేసుకుని చనిపోయారు ర్యాగింగ్ వల్ల అంటే ఇండియాలో 78 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారనమాట. ఇంత జరుగుతున్నా ఎందుకు కాలేజెస్ నిర్లక్ష్యంగా ఉన్నాయి? యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్లో క్లాస్ 9.4 కింద ఆ రెగ్యులేషన్స్లో చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఏ కాలేజ్ అయినా ర్యాగింగ్ పైన చర్యలు తీసుకోలేకపోతే, ర్యాగింగ్ సంబంధించి కఠినంగా లేకపోతే, ఇమీడియట్గా ర్యాగింగ్ ఆపలేకపోతే వెంటనే ఆ కాలేజ్ రికగ్నిషన్ కూడా రద్దు చేసే పవర్స్ యూజీసీకి ఉన్నాయన్నమాట. కానీ 2009 వరకు చూస్తే ఇప్పటి వరకు ఒక్క కాలేజీకి కూడా పూర్తి స్థాయిలో ర్యాగింగ్ వల్ల రికగ్నిషన్ రద్దయిన సందర్భాలు లేవన్నమాట. అంటే కాలేజెస్ కూడా ర్యాగింగ్ని చాలా లైట్ తీసుకుంటాయి, ఒక సింబాలిజంగా మాత్రమే చూస్తున్నాయి అనమాట. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఏదైనా సరే ఊరికే చెప్పారులే, మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్పి. మనం చూస్తే ర్యాగింగ్ అనేది కల్చరల్ నార్మలైజేషన్ అని చెప్పి స్టూడెంట్ కమ్యూనిటీ అనుకుంటుంది. అంటే మా కల్చర్ ఇది కామన్, మా కాలేజ్ లైఫ్లో ఇది మేము ఎంజాయ్ చేయాలి, మేము ఖచ్చితంగా ర్యాగింగ్ చేయాలి. అసలు మీరు ర్యాగింగ్ చేశారా? ఇలాంటి థాట్స్ కూడా వస్తుంటాయి అనమాట. అసలు మీ జూనియర్స్ మీరు ర్యాగింగ్ చేశారా సరిగ్గా? ఇలాంటి రెగ్యులర్ డిస్కషన్స్లోకి వస్తాయి కాలేజెస్లో. అసలు ర్యాగింగ్ సంబంధించి సోషలాజికల్, సైకలాజికల్ పర్స్పెక్టివ్స్ మనం గమనించాలి. ర్యాగింగ్ అనేది బేసికల్గా ఒక హార్మ్ఫుల్ బిహేవియర్. అంటే సరదా దాటి మితిమిరితే అది ఖచ్చితంగా హార్మ్ఫుల్. అయితే దాని పేరు ఏం చెప్పుకుంటాం? మనం కొత్తగా వచ్చే వాళ్ళని మన కాలేజ్లో ఇండక్ట్ చేసుకోవడానికి, ఫెమిలియారిటీ పెంచుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మన హార్మ్ఫుల్ బిహేవియర్ని ఏదైతే మితిమీరి వాళ్ళని చెత్తంతా తాగమంటామో, కాళ్ళు కట్టేసి నడవమంటామో, ఇది ర్యాగింగ్, ఇది సరదా ఎలా అవుతుంది? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. రెండోది, ర్యాగింగ్ ఒక సోషలాజికల్, సైకలాజికల్ ఇష్యూ అని చెప్పొచ్చు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ వాటి దృష్టిలో ర్యాగింగ్ ఎపిసోడ్స్ బయటకు వస్తే కనుక, ర్యాగింగ్ ఇష్యూస్ బయటకు వస్తే కనుక కాలేజ్ రెప్యుటేషన్ పోద్దామని. కానీ కాలేజ్ రెప్యుటేషన్ కంటే కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.